క్రీస్తులో దేవునికి మహిమ. జ్ఞానం గలవాడు విని జ్ఞానంతో ఆలోచించును గనుక. దైవజనుడు సన్నుదుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. 2 తిమోతి 3:16-17 వచనములు. అతి జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏమిటంటే, మీ వెర్రి హృదయములలో ఉన్న వ్యర్థమైన ఊహలను పరిశుద్ధాత్మ దేవునికి ఆపాదించకుండా జాగ్రత్త పడండి. మేము క్రైస్తవులను చెప్పుకుంటూ అనేక మంది మధ్య దేవుని ఆత్మ అలసుగా, అవమానకరంగా వారు దూషించడం నేను చూశాను. ఆయన పవిత్రమైన నామం పట్ల వారికి ఎటువంటి భయభక్తులు లేదు. వారు మతిస్థిమితం లేనివారని నేను అనుకుంటున్నాను. వారికి మాత్రమే ప్రత్యేకంగా శక్తి ఉన్నట్లు, ఆకాశం నుండి ఏదో స్వరం లేక ప్రత్యక్షత కొత్తగా తెలుపబడింది అని గొప్పలు చెప్పుకుంటారు. కొన్ని సంవత్సరాల నుండి ఇటువంటి మోసగాళ్ళు, పిచ్చివాళ్ళు, వేషధారులు చెప్పే సోది కథల మధ్య నేను విసిగిపోయాను. వారంలో ఒక్కరోజు కూడా వీరి తెగులు నుండి నాకు విశ్రాంతి లేదు. దేవుని పేరిట వెర్రి వేషాలు వేస్తూ అబద్ధమైన మాటలు దేవుడు చెప్పాడని చెప్తూ ఇలా చెబుతారు: నీకోసం దేవుని దగ్గర నుంచి మాకు సందేశాలు వచ్చాయి అని సోది చెబుతారు. నా కొరకు దేవుడు వారి చేత సందేశాలు పంపించాడని అనుకుంటూ వెర్రిగంతులేస్తారు. వారు చెప్పే పిట్ట కథలకు నా దగ్గర ఏమాత్రం సమయం, స్థలం లేదని వారికి చెబితే కొంచెం ఇబ్బందిగా ఉండవచ్చు, కానీ వారి శ్రమ తగ్గుతుంది కదా. నా ప్రభువు ఆయన సందేశాన్ని నాకు తెలియజేయాలని అనుకుంటే ఆయనకి నేనెక్కడున్నానో తెలుసు గనుక ఆయనే నాకు స్వయాన పంపుతాడే తప్ప ఇటువంటి మోసగాళ్ల చేత పంపడు. మీ జీవితంలో ఆలోచనలు, సంఘటనలు, నిర్ణయాలు మీకు దేవుని ద్వారా వెల్లడి చేయబడతాయని ఎప్పుడు అనుకోకండి. లేదా మీరు కూడా ఆ మోసగాళ్ల గుంపులో చేరుతారేమో జాగ్రత్త. తమ కఠోరమైన మూర్ఖత్వాలను పరిశుద్ధాత్మకు ఆపాదించే ధైర్యం చేస్తే మూర్ఖులులా తయారవుతారు. అర్థం లేని మాటలు మాట్లాడడానికి మీ నాలుకకు దురదగా అనిపిస్తే అప్పుడు అది దెయ్యం వైపు నుండి వస్తుందని, దేవుని ప్రత్యక్షత కాదని అర్థం చేసుకోండి. మనలో ఎవరికైనా దేవుని ఆత్మ ద్వారా బయలుపరచబడేది ఇప్పటికే దేవుని వాక్యంలో ఉందని గ్రహించండి. ఆయన పరిశుద్ధ లేఖనాలకి ఏమీ జోడించడు, ఎన్నటికీ జోడించడు. ఆయన వాక్యానికి విరోధంగా ఆయన ఎన్నడూ వెళ్ళడు. ఆయన వాక్యమే స్థిరమైనది, సంపూర్ణమైనది, మన జీవితానికి ఆధారం, మన జీవితంపై అధికారం గలది. మీరు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలనుకుంటే ఆయన వాక్యాన్ని చదవండి. ఆయన నుండి వినాలని అనుకుంటే ఆయన వాక్యాన్ని చదవండి. ఆయన చిత్తం ఆయన వాక్యంలోనే ఉన్నది. మాకు దేవుడు నూతనంగా ఇది, అది మరియు ఎన్నో విషయాలు బయలుపరిచాడు. మెల్లని స్వరం వినబడింది, కలగన్నాము, దృశ్యం చూశాము అంటూ కథలు చెప్పేవారు వారి పడకలపై పడుకొని మరియు బుద్ధి వచ్చినప్పుడు మేల్కొల్పండి. వారు ఈ సలహా అనుసరించాలని నేను కోరుకుంటున్నాను. మరియు ఇకపై పరిశుద్ధాత్మ దేవుని తలుపు వద్ద వారు అర్థం లేని మాటలని ఉంచకూడదని, ఆయన్ని అవమానించకూడదని నేను కోరుకుంటున్నాను. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లు చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. కీర్తనలు 19:7-8 వచనములు. ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును, పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యము అనుగ్రహించుటకును శక్తివంతుడు. అపోస్తుల కార్యములు 20:32 వచనం. రచయిత చార్ల్స్ స్పర్జన్. అనువాదం క్రిస్టియన్ అండ్ ఆమతురా కాదోష్ థియోస్.